ఎక్కడ 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 పెద్దాకు ఎక్కడ పెద్దాకు పెద్దాకు ఇది అమ్మా ఇది పెద్దాకు. రేయ్ చూసారా రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే వాళ్ళే వీళ్ళు. ఇళ్ళ మొఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు. అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. కొంచెం కోడి కూర వేయండి. వేసుకో బాబు. వెళ్ళరా గట్టి కట్టరా. అడుగు బండ సచ్చినోడా, దొన్న కోసం పెరిగినావు, పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సెడా. పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా, తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు, నువ్వు కొట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. ఆడి కోరికెందుకు కాదన్నాడు? సరిగట్టు కట్టండి కట్టండి. కనిపిస్తుందా? లేదురా, ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు, కొంపదీసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొత్తం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు, ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైగా రే కొట్రా కొట్టు, నువ్వు మగోనవైతే కొట్రా, నీకు శాతం అయితే కొట్రా. రే కంచాల దగ్గర కాదు పెడతాను, ఎక్కడ చూపించరా? కొట్రా 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 సచ్చినోడా. ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో 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 గట్టుడే. టైం ఏంది వెళ్దాం పదరా. రారా బెండ్ 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 బెండ్. ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామా నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా అది. అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? పందినారా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా పండినారా. పడుకుంటేనే నుంచి దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. చూసారా 6వ తరగతిలోనే. ఏంట్రా? ఓ లవ్వా? పైడి
పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా. అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడురా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి? అమ్మా ఆకలేస్తుందే, తొందరరా. అన్నం నరిస్తే కంచం నిండు. అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాని చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడ్డా కూర్చో, వస్తున్నా. రేయ్, పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంట మొక్క అసలు ఉడకలేదు. బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్కే ఉడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఏంట్రా అలా చేయి గడిగేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా, దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు. వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రేయ్, మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడికూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను. క్షమించరా, తెలియక నోరు చేరాను. పర్లేదురా. సరే పదరా. రే, నువ్వు వెళ్తూ నేను వస్తాను. ఏంటన్నా ఏంటి ఈ వయసు నీకు కష్టాలన్నీ అవసరమా? నేను లేను, జరుగు. పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడిగడి గురించి తెలియక పందెం కట్టాడురా. బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్, చాలు. 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే అరే అరే
అసలే ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు, ఎదవలు. వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి? ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయనే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే పైడి గట్రా. చూడండి రా ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును. నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. ఆడి చూడు, ఆడి ఆడేది అవుతుంది. అర్థంగా ఎరా పెంటిగా. సూరి ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పంటారా? ఆడపిద్దరు పన్నప్పుడు కొట్టుకెళ్ళి రారని చెప్పినా కూడా విద్దు కొట్టు తీసి నాకు తప్పిస్తుంది. ఎవర్రా? మా అత్త. అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామిని అడిగి వచ్చేస్తాను. ఏమో మంగా సూర్య వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మోకం చూడు. ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసిపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. వీడు వచ్చేలోగా బయట తెలిగట్టు ప్రసాదం తినేస్తాడు రా. సరేలే. ఎరా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే ఇస్తాను. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు ఏ పనులు గెలుస్తుంటే ఇవా తీసుకా. ముసల్దాన్ని చెప్పుకో. నువ్వు పదా, జాతర మొదలైంది. పదా. చెప్పేది మీ అందరికీ ప్రసాదం వస్తుంది, మీ అందరికీ వచ్చే బాధ్యత నాది. మీకు అందరికి ప్రసాదం పెట్టిస్తాను, చూసుకోకండి. మీకే చెప్పేది. బాబు నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరాని చోటు తగిలితే? పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? ఒరేయ్ సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఏట్రా ఇప్పుడు వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మళ్ళీ నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నాడట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికొచ్చి మన మీద గెలిచేది ఒకట్రా. ఈ జాతర సందర్భంగా మన ఊర్లో నిర్వహించే బ్రహ్మాండమైన పోటీ సైకిల్ పోటీ. వెనకెళ్ళరా. కాలం చేయటా అక్కడ చూడు. వారు తిక్కలోడా ఆడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను.